did get a lot of offers in Hindi, but my simple thing is I don't think they can afford me in Hindi. ఈ డైలాగ్ వినగానే చాలా మంది హిందీ ఫ్యాన్స్ అంతెందుకు మన టాలీవుడ్లో కూడా కొంతమంది మిగిలిన హీరోల ఫ్యాన్స్ మహేష్ బాబుకి పొగరన్నారు. బట్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అప్పుడు మహేష్ బాబు చెప్పిన డైలాగ్ 100% నిజమైంది. ఎస్, బాలీవుడ్ మహేష్ బాబుని భరించలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్ డజంట్ హ్యావ్ గట్స్ టు హ్యాండిల్ మహేష్ బాబు ఆర్ ఎనీ టాలీవుడ్ హీరో. ఎందుకంటే బాలీవుడ్ జస్ట్ ఇంకొన్నేళ్లలో చచ్చిపోబోతుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. షారుఖ్, సల్మాన్, అమీర్ వీళ్ళే పాన్ ఇండియా హీరోలు. జస్ట్ ఓ 100 కోట్ల కలెక్షన్స్ రావాలన్నా అది ఓన్లీ కాన్ల ట్రయోలో ఎవరో ఒకరి సినిమా అయితేనే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే సిచ్యువేషన్ వచ్చేసింది. మన హీరో కటౌట్ పెడితే చాలు హిందీ స్టేట్స్లో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. బాలీవుడ్ కాన్ల సినిమాలు కూడా మన హీరోల సినిమాల ముందు జుజుబీలా మారిపోయాయి. కానీ ఇప్పటికీ బాలీవుడ్లో కొంతమంది మాత్రం బాలీవుడ్ ఎప్పుడూ కింగే, జస్ట్ ఒక్క సినిమా మంచిది పడితే మళ్ళీ మనం టాప్కి వెళ్ళిపోతామని పగటి కలలు కంటున్నారు చాలామంది. కానీ వాళ్ళకు తెలియని సీక్రెట్ ఏంటంటే ఆల్రెడీ బాలీవుడ్ పతనం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇంకో 5 years స్పాన్లో బాలీవుడ్ అనేది కేవలం ఓ రీజనల్ హిందీ ఇండస్ట్రీగా మిగిలబోతుంది. అండ్ ఆ ప్లేస్ని టాలీవుడ్ కంప్లీట్గా ఆక్యుపై చేయబోతుంది. ఈ మాట నేనేదో తెలుగోడిని కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. కరెంట్ సిచ్యువేషన్ అండ్ ఓవర్ ది ఇయర్స్ బాలీవుడ్ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్. ఆ మిస్టేక్ టాలీవుడ్లో జరగకపోవడం, అలాగే మన టాలీవుడ్ హీరోస్ సినిమా ఫాలో అవుతున్న కొన్ని రూల్స్, ఇవన్నీ కలిపి మన టాలీవుడ్ని ఇండియన్ సినిమా ఫేజ్గా మార్చబోతున్నాయి. అయితే అసలు బాలీవుడ్ చేసిన ఆ బ్లండర్ మిస్టేక్ ఏంటి? మన టాలీవుడ్ హీరోలు సినిమా కోసం ఫాలో అవుతున్న ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి? దాంతోపాటు ఓన్లీ టాలీవుడ్కి మాత్రమే ఇండియన్ సినిమాని ఏలే ఛాన్స్ ఎందుకుంది? మిగిలిన సౌత్ వుడ్స్లో లేనిదేంటి, మన వుడ్లో ఉన్నదేంటి? 5 క్వశ్చన్స్కి ఆన్సర్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్, బాలీవుడ్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటి? బాలీవుడ్ అంటే 1990s నుంచి ఓన్లీ కాన్స్ వాళ్ళు మాత్రమే హీరోలు. అండ్ వాళ్ళు తీసిన సినిమాలు అప్పట్లో సనీ డియోల్, బాబీ డియోల్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు కూడా సినిమాలు చేసినా వాళ్ళు కూడా పాన్ ఇండియా హీరోలు కాలేకపోయారు. దీని వెనుక కూడా చాలా పెద్ద కుట్రుంది. అదేంటో కొంచెం సేపట్లో చెప్తా. అయితే దీనివల్ల మొత్తం ఇండియాలో మాత్రం కాన్ల మార్కెట్ బాగా పెరిగింది. అఫ్కోర్స్ దీని వెనుక కొన్ని ఇంటర్నేషనల్ సీక్రెట్ హ్యాండ్స్ ఉన్నాయనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా 30 ఏళ్ల నుంచి బాలీవుడ్ మొత్తం కాన్స్ చుట్టూనే తిరిగింది. ఫస్ట్ 100 కోట్ల సినిమా 1994లో సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన హమ్ ఆప్కే హై కౌన్. ఫస్ట్ 200 కోట్ల సినిమా అమీర్ ఖాన్ హీరోగా 2009లో రిలీజ్ అయిన 3 Idiots. ఫస్ట్ 300 కోట్లు సినిమా మళ్ళీ అమీర్ ఖాన్ సినిమానే 2014లో వచ్చిన పీకే. ఫస్ట్ 400 కోట్ల సినిమా షారుఖ్ ఖాన్ హీరోగా 2014లోనే వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్. 500 కోట్ల సినిమా అమీర్ ఖాన్ ధూమ్ 3. 2017లో బాహుబలి 2 వచ్చే వరకు మొత్తం బాలీవుడ్దే హవా అంతా. అందులోనూ ఓన్లీ కాన్లదే ఇండియన్ సినిమా. దాంతో వాళ్ళకి అడ్డు లేకుండా పోయింది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. ఇక్కడే వాళ్ళు, ఆ కాన్లు అండ్ టోటల్ బాలీవుడ్ ఓ బ్లండర్ మిస్టేక్ చేసింది. అదేంటంటే కాన్స్ తప్ప ఇంకెవరిని ఇండస్ట్రీలో ఎదవకుండా చేసింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి ఇలాంటి ఎంతోమంది హీరోలు సినిమాలు తీస్తున్న బ్యాక్గ్రౌండ్ ప్రెజర్తో కానీ ఇంకేదైనా కారణంతో కానీ బాలీవుడ్ మొత్తం ఓ సిండికేట్గా మారి ఓన్లీ కాంట్రయో తప్ప ఇంకెవ్వరు ఇండస్ట్రీలో ఆ రేంజ్కి ఎదవకుండా అడ్డుకున్నారు. అండ్ ఏళ్లుగా అడ్డుకుంటూనే వచ్చారనే రూమర్స్ కూడా ఉన్నాయి. కరణ్ జోహార్, మహేష్ భట్, ఆదిత్య చోప్రా, యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఎక్కువగా సపోర్ట్ చేశాయని కూడా చెప్తారు. అయితే 30 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు కాంట్రయో ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు అప్పట్లా యాక్ట్ చేయలేకపోతున్నారు. కానీ కొత్త వాళ్ళని ఎదగనివ్వలేదు. కాబట్టి యంగ్ జనరేషన్ యాక్టర్స్ లేరు. పోనీ నెపో కిడ్స్ని ప్రమోట్ చేద్దామా అంటే వాళ్ళలో చాలామంది డ్రగ్స్, పార్టీస్ అంటూ లగ్జరీస్లో మునిగిపోయారు. సినిమాలు చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళలో రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి ఒక్కరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళకి ఆ రేంజ్ ఫేస్ లేదు. ఇక కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తిక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, వరుణ్ ధావన్ లాంటి వాళ్ళు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ దాదాపు ఖాళీ అయిపోయింది. అయితే ఇప్పుడు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లు బాలీవుడ్ విక్కీ కౌశల్ లాంటి కొంతమంది యంగ్ యాక్టర్స్ని పుష్ చేస్తుంది. అలాగే ఓవర్ ద ఇయర్స్ బాలీవుడ్ డైరెక్టర్లో కూడా స్టఫ్ లేకుండా పోయింది. ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ లేకుండా ఒకే తరహా మూస కథలు లేదంటే రీమేక్ కథలపైనే ఫోకస్ పెట్టడంతో ఆ సినిమాలపై జనాలు ఇంట్రెస్ట్ చూపించడం మానేశారు. కోవిడ్ వచ్చాక ఓటీటీల ఎఫెక్ట్తో చిన్న సినిమాలు ఓటీటీలో చూసుకుందాంలే అనే మెంటాలిటీలో జనాలు కూడా పెరిగిపోవడం కూడా బాలీవుడ్ని బాగా దెబ్బతీసింది. బాలీవుడ్ డైరెక్టర్లు, హీరోల మెంటాలిటీ ఎలా మారిందంటే మేము కింగులం, ఫ్యాన్స్ మమ్మల్నే ఫాలో అవుతారు కాబట్టి మేము ఎంత చెప్తే వాళ్ళకంత, మేము తీసింది చచ్చినట్లు చూస్తారు అనుకున్నారు. కానీ అదే వాళ్ళ అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది. అండ్
బాలీవుడ్ పతనానికి దారి తీసింది. సరిగ్గా బాలీవుడ్ డిస్ట్రక్షన్ వైపు వెళ్తున్న టైంలో సౌత్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్, క్రియేటివిటీతో పాటు హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ క్రియేటివ్ మూవీస్ని తీయడంతో పాటు వాటికి కల్చరల్, హిస్టారికల్, మైథాలజికల్ టచ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ వండర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ రీసెంట్గా వచ్చిన కల్కి వరకు కంటిన్యూ అయింది అండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో ఇలాంటి సినిమాల్ని ఇంట్లో చూడడం కంటే థియేటర్కు వెళ్ళి చూస్తేనే అసలైన మజా వస్తుందనే ఆలోచన జనాల్లో మొదలైంది. చిన్నగా జనాలు ఇలాంటి సినిమాల కోసమే థియేటర్స్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇది గమనించిన సౌత్ హీరోలు కూడా కొత్త తరహా క్యారెక్టర్స్తో జనాల్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప. స్టైలిష్ స్టార్గా నీట్ షేవ్ అండ్ లగ్జరీ లుక్స్తో కనిపించే అల్లు అర్జున్ ఉన్నట్లుండి ఒక్కసారిగా గంధపు చెక్కల దొంగగా మారి ఎవ్వరు ఊహించని హీరోయిక్ ట్రీట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ని ఫిదా చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కదలకుండా స్టైలిష్గా చేసే పాత్రలు వదిలిపెట్టి ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ స్టోరీస్ని చూస్ చేసుకుంటున్నాడు. అంటే టాలీవుడ్ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్కి ఏం కావాలో ఆలోచించి వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు తమని తాము మౌల్డ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అదే వాళ్ళ ఫ్యాన్స్ని ఇంకా ఇంకా దగ్గర చేస్తుంది. సరిగ్గా ఇదే బాలీవుడ్లో మిస్ అయింది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు వాళ్ళ తప్పేంటో రియలైజ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రియలైజ్ అయింది షారుఖే. 2014లోనే ఆడియన్స్ కొత్తగా కోరుకుంటున్నారని అర్థం చేసుకొని తన సినిమాలో సౌత్ ఫ్లేవర్ యాడ్ చేశారు. చెన్నై ఎక్స్ప్రెస్తో ఫస్ట్ 400 crores బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 2015లో సల్మాన్ ఖాన్, విజేంద్ర ప్రసాద్ రాసిన కథతో బజరంగి భాయిజాన్ సినిమా తీసి 400 కోట్ల కలెక్షన్స్తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. దాంతో కొన్నేళ్లలోనే మిగిలిన హీరోలు కూడా సౌత్ ఫ్లేవర్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మిగిలిన హీరోలు కూడా సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ వాళ్ళ సినిమాలో సౌత్ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ జవాన్ అయితే ఏకంగా సౌత్ డైరెక్టర్ అట్లీతో చేశాడు. ఇక యంగ్ హీరో రణబీర్ కపూర్ కూడా సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో యానిమల్ తీసి బాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన హీరోగా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇలాంటి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు బాలీవుడ్లో ట్రాక్ పై ఉన్నాయి. అంటే హిందీ ఆడియన్స్ కూడా ఇప్పుడు సౌత్ కథలని, సౌత్ డైరెక్టర్ల సినిమానే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే 10 నుండి 15 ఏళ్ల పాటు సౌత్ కథలు, సౌత్ డైరెక్టర్లు, సౌత్ నిర్మాతలతో హిందీ బెల్ట్ కూడా నిండిపోబోతుందన్నమాట. అంటే నెమ్మదిగా బాలీవుడ్ తన ఫ్లేవర్ని వదిలేసి సౌత్ ఫ్లేవర్కి షిఫ్ట్ అయిపోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికీ కొంతమంది యంగ్ హిందీ హీరోలు వాళ్ళ నేటివ్ ఫ్లేవర్లో సినిమాలు తీస్తున్నా అవి జస్ట్ మన టాలీవుడ్ రీజనల్ సినిమాలుగా కొన్ని స్టేట్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయే కానీ ఇండియా వైడ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. అంటే బాలీవుడ్ హిందీ ఫ్లేవర్ ఇప్పుడు జస్ట్ ఓ రీజనల్ సినిమా ఇండస్ట్రీగా మారిపోతుందన్నమాట. అదే టైంలో మన సౌత్ ఇండస్ట్రీ, అందులోనూ ముఖ్యంగా మన టాలీవుడ్ కంప్లీట్గా ఇండియన్ సినిమాని ఓవర్టేక్ చేస్తుంది. అదేంటి, బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సౌత్కి షిఫ్ట్ అవుతుంటే కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే ఇండియన్ సినిమాని ఎలా క్యాంకర్ చేస్తుంది? కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్లో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి కదా, అంటే ఆ ఇండస్ట్రీలు కూడా ఇండియన్ సినిమాని ఓవర్టేక్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, బట్ చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఆప్షన్స్. ఇంతకు ముందే చెప్పుకున్నా, సౌత్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్, క్రియేటివిటీ, టెక్నాలజీని యూజ్ చేసుకొని హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయడమే కాకుండా వాటికి లోకల్ కల్చర్ని, ఇతిహాసాల టచ్ ఇవ్వడంతో దేశం మొత్తం ఈ సినిమాలని చూడటానికి క్యూ కడుతుంది. దానికి తోడు హీరోలు కూడా వాళ్ళ స్టార్డమ్ని పక్కన పెట్టి కథ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా రెడీ అవుతుండడం, దానికోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడకపోవడం మన ఇండస్ట్రీలకి పెద్ద ప్లస్ అవుతుంది. దానికి తోడు మన డైరెక్టర్స్ ఇన్నోవేటివ్ థింకింగ్, పట్టుకున్న కథలు సెలెక్ట్ చేసుకోవడంతో ఫుల్ డామినేటింగ్ పొజిషన్లోకి వచ్చేసాం. బాహుబలితో స్టార్ట్ చేస్తే కేజీఎఫ్, సలార్, కల్కి, ఆర్ఆర్ఆర్, దేవరా, హనుమాన్, కాంతారా, పుష్ప1, పుష్ప2, దసరా, అఖండ లాంటి సినిమాలే అందుకు ప్రూఫ్. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఈ సినిమాలకి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ అయి ఉంది. ఇప్పుడు కూడా మిరాయ్, కల్కి 2, హరిహర వీరమల్లు పార్ట్ 1, పార్ట్ 2, అఖండ 2, కింగ్డమ్, విశ్వంబర, డ్రాగన్, కాంతారా చాప్టర్ 1, పారడైజ్, అల్లు అర్జున్, అట్లీ మూవీస్ లాంటి సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ఇవి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాయి అనడంలో డౌట్ లేదు. అయితే ఇందులో మీరు గమనిస్తే ఎక్కువ శాతం అప్కమింగ్ అవైటెడ్ మూవీస్ టాలీవుడ్లోనే ఉన్నాయి. అందుకే ఫ్యూచర్ అంతా టాలీవుడ్దే అంటున్నా. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, అదే ఆప్షన్స్. జస్ట్ అడుగుతున్నా, రజనీని, కమల్ని వదిలేయండి. విజయ్ ఇక సినిమాలు తీయడు. అజిత్ని కూడా పక్కన పెట్టండి. వీళ్ళు కాకుండా తమిళ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఓ 5 పాన్ ఇండియా హీరోల పేర్లు చెప్పండి. సూర్య, కార్తీ, శివకార్తికేయన్, ధనుష్, ఈ 4 తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు. వీళ్ళలో కూడా సూర్య, ధనుష్లు సరైన హిట్ కొట్టి చాలా ఏళ్ళైంది. శివకార్తికేయన్ ఇంకా రీజనల్ హీరో లెవెల్ పూర్తిగా దాటలేదు. ఒక్క కార్తీ తప్ప ఇప్పుడున్న హీరోల్లో హైప్లో ఉన్న హీరో ఇంకెవ్వరూ కనిపించట్లేదు. సరే,
ఇప్పుడు కన్నడ గురించి మాట్లాడుకుందాం. శాండీవుడ్లో యష్, రిషబ్ శెట్టి తప్ప ఇంకెవ్వరు పెద్ద యాక్టర్లే లేరు. ఇప్పుడు యష్ కూడా బాలీవుడ్ రామాయణంలో చేస్తున్నాడు. అంటే ఓన్ సినిమా ఏది లేదు. ఒక్క రిషబ్ శెట్టి కాంతారా మాత్రమే లైన్లో ఉంది. నెక్స్ట్ మాలీవుడ్లో కూడా దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఉన్ని ముకుందన్ ఉన్నారు. వీళ్ళలో ఒక్క దుల్కర్కి తప్ప ఇంకెవ్వరికి పాన్ ఇండియా రేంజ్ లేదు. అలాంటి సినిమాలు కూడా లేవు. పాపం ముసలోడైపోయిన ఇప్పటికీ ఒక్క మోహన్ లాల్, మమ్ముటి భుజాలపైనే మాలీవుడ్ మొత్తం ఆధారపడి ఉంది. అదే టాలీవుడ్లో అలా కాదు. మన దగ్గర హీరోలు, అందులోనూ పాన్ ఇండియా హీరోలు కుప్పలు కుప్పలు ఉన్నారు. చిరంజీవి, విశ్వంబర, బాలకృష్ణల అఖండ 2లను పక్కన పెట్టిన ప్రభాస్ నుంచి నిఖిల్, తేజ సజ్జా వరకు అందరికీ పాన్ ఇండియా రేంజ్ స్టార్డమ్ ఉంది. వీళ్ళ సినిమాలు కూడా దాదాపు 10కి పైగా లైనప్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హీరోల గురించి మాట్లాడుకుంటే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, నాని, రానా, మంచు విష్ణు, కిరణ్ అబ్బవరం, రవితేజ, నిఖిల్, గోపీచంద్, విశ్వక్సేన్, అడ్విశేష్, తేజ సజ్జా ఇలా 15 మందికి పైగా పాన్ ఇండియా హీరోలు ఉన్నారు మన దగ్గర. అంతేకాదు వీళ్ళందరి చేతిలో 1-2 పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ కల్కి 2, కల్కి 3, సలార్ 2, సలార్ 3, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్లతో పాటు ఇంకో 2 ప్రాజెక్టులు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఎన్టీఆర్ వరుసగా డ్రాగన్, వార్ 2, దేవర 2 సినిమాలతో పాటు త్రివిక్రమ్తో ఓ సినిమా, నెల్సన్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకో 2 ప్రాజెక్టులు డిస్కషన్లో ఉన్నాయి. నెక్స్ట్ అల్లు అర్జున్, అట్లీతో కలిసి ఓ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 3 ఉండనే ఉంది. రామ్ చరణ్ కూడా సుకుమార్తో కలిసి పాన్ ఇండియా లెవెల్లో RC-17 ప్లాన్ చేస్తున్నాడు. నెక్స్ట్ మహేష్ బాబు. ఈ మధ్య పెద్ద హిట్ కొట్టని మహేష్ రాజమౌళితో కలిసి ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ కావడం అండ్ మహేష్ ఫస్ట్ వరల్డ్ స్టార్ కావడం పక్కా అన్నమాట. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్తో వస్తుంటే నాని ప్యారడైజ్తో పిచ్చెక్కించబోతున్నాడు. రాణా అయితే సైలెంట్గా హిరణ్యకశిప, రాక్షసరాజు అనే హిస్టారికల్ సినిమాలపై వర్క్ స్టార్ట్ చేశాడు. మంచు విష్ణు కన్నప్పతో రాబోతున్నాడు. నిఖిల్ చేతిలో ది ఇండియా హౌస్, స్వయంభు అనే 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గోపీచంద్ చాలా కాలం తర్వాత ఓ పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. కుర్ర హీరో తేజ సజ్జా అయితే మిరాయ్, జై హనుమాన్ లాంటి ఫ్యాంటసీ సినిమాలతో రాబోతున్నాడు. ఇక కిరణ్ అబ్బవరం కూడా ఇకపై కార్టూపై వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడని వార్తలున్నాయి. అది మన టాలీవుడ్ రేంజ్ అండ్ మన హీరోల లైనప్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ స్టార్డమ్, వాళ్ళ అప్కమింగ్ సినిమాల్లో ఉన్న వేరియేషన్స్ చూశాక కూడా మీకు ఇంకా మన టాలీవుడ్ నెంబర్ 1 కావడం మీద డౌట్ ఉందా? అసలు ఆ స్టోరీస్, ఆ క్యారెక్టర్స్ చూస్తుంటే జస్ట్ బాలీవుడ్ని వెనక్కి నెట్టడం ఏంటి, ఏకంగా హాలీవుడ్కే మన టాలీవుడ్ పోటీ ఇస్తుందేమో అనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓన్లీ మన టాలీవుడ్కి మాత్రమే బాలీవుడ్ని తొక్కి మొత్తం బాలీవుడ్ మార్కెట్ని సొంతం చేసుకోగలిగే పవర్ అండ్ ఇండియన్ ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయగలిగే సత్తా ఉంది అని చెప్తున్నా. మరి ఇందులో మీకేమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఎనీ డౌట్స్?